క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తూ ఉన్న ధ్యానిస్తున్న దేవుని బిడ్డలకి యేసయ్య నామమున శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకై మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తమును బట్టి, లేదా గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి చెప్తున్నాడు అక్కడ, మీరు విమోచింపబడితిరి. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా, గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మీరు విమోచించబడితిరి అని చెప్తున్నాడు. ప్రియులరా, మనము బంధకాలలోనూ పాపములోనూ విడుదల లేకుండా బంధకాలతో బాధించబడుతూ ఉన్న సందర్భాలలో, పాపములో నుండి విముక్తి లేకుండా ఉన్న పరిస్థితుల్లో నుండి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు విమోచన ఇచ్చాడు. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపముని కడిగి శుద్ధి చేస్తుందని చెప్పి మొదటి యోహాను 1:7 మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తున్నది. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మనకు విమోచన కలిగిస్తున్నది. కాబట్టి మనకు విమోచన ఇస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తాన్ని బట్టి ఈరోజు ప్రియులరా, నీకు ఏ బంధకం ఉన్నను, ఏ బాధ ఉన్నను, ఏ సమస్య ఉన్నను, ఏ విధమైన పరిస్థితులు అయినప్పటికీ ప్రభు నిన్ను నన్ను విడిపించడానికి మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. సుమారు 2000 సంవత్సరాలకు ముందు యేసు క్రీస్తు వారు ఈ భూమిలో ఒక సాధారణ మానవునిగా జీవించి నీ యొక్క నా యొక్క పాపములను మోసి మనకు బంధ విముక్తి కలిగించుట కొరకై యేసు శిలువలో వేలాడాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు స్వస్థత ఉన్నది. మాత్రమే కాదు, విడుదల ఉన్నది, పాపములో నుంచి విముక్తి ఉన్నది. కాబట్టి నీ ప్రతి బంధకము తెగిపోవులాగన, నీ ప్రతి కట్టు తెగిపోవులాగన, నీ ప్రతి పాపము నుండి విముక్తి కలుగులాగన యేసు ఈ దినములో నీకు విడుదల ఇస్తున్నాడు. ఆయన విమోచకుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన విమోచకుడుగా నీతో నాతో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మనకున్న ప్రతి బంధకముల నుండి, ప్రతి విధములైన పాపముల నుంచి పరిపూర్ణ విముక్తి కలిగించిన ఆ పరిశుద్ధ దేవుడు ఎల్లవేళలా మనలో ఉండునట్లు మనం స్తుతించుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలను మీరు ఆస్వాదించండి, ధ్యానిస్తున్న బిడ్డలను ఆస్వాదించండి. ప్రభావిగుతున్న యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విడుదల ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది. బిడ్డలను తండ్రి మీరు విమోచించండి, పరిశుద్ధపరచండి. చుట్టూ బలమైన కంచె కాపుదల వేసి నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. యేసు రక్తము జయం, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము జయం. ఈ బిడ్డల కొరకు, మా కొరకు మీరు చిందించిన రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పాప విమోచన, బంధ విముక్తి కలుగులాగున మీరు సహాయం చేస్తూ ఆశీర్వదించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.